హలో. ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మిల్కీ స్నానం చేయడానికి రెడీ అవుతుంది. అదే అండి, ఈవినింగ్ బాత్ అని చెప్పాను కదా. మామూలుగా మార్నింగ్ పూట స్నానం చేపిస్తారు కదా మసాజ్ చేసి, అప్పుడు స్నానం చేపించేటప్పుడు మా మిల్కీ గొంతంట 2 వీధులకి వినిపిస్తుందంట. లక్ష్మి చెప్తా ఉండింది, అంటే స్నానం చేసేటప్పుడు అలా ఏడుస్తుందంట. ఇంకా లక్ష్మి మా బిట్టుకి ఇంకా మిల్కీకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఇవే. అంటే నేను యాపీకి యూజ్ చేస్తూ ఉండేదాన్ని. సో యాపీ దగ్గర నుండి మిల్కీ వరకు సేమ్ ప్రోడక్ట్స్ అనమాట. హిమాలయ పౌడర్ యూజ్ చేస్తుంది, ఇంకా డవ్ బేబీ మాయిశ్చరైజర్ ఉంది కదా, సో అది యూజ్ చేస్తుంది. ఇంకా మా మిల్కీకి ఈ గిన్నెలో వాటర్ కాంచుతారు, వేడి వేడి వాటర్. ఇంకా ఇలా కట్టెల పొయ్యి మీద కాంచిన వాటర్తో స్నానం చేపిస్తే పిల్లలు చాలా గట్టిగా హెల్తీగా ఉంటారంటారు కదా. ఇవన్నీ ఇలా విలేజెస్లోనే కుదురుతాయి. ఇంకా సిటీస్కి వచ్చామంటే గీజర్ అనేసి స్టవ్ మీద లేకపోతే, సో అలాంటి వాటర్తో స్నానం చేపిస్తూ ఉన్నాం పిల్లల్ని. ఇంకా లక్ష్మి వాళ్ళ అత్తయ్య లక్ష్మికి చాలా హెల్ప్ చేస్తారు, చాలా మంచివారు అనమాట ఈ ఆంటీ. బిట్టుకు కూడా ఆంటీయే పోస్తూ ఉండేది, ఇప్పటికి కూడా ఆంటీయే పోస్తారు. ఇంకా మిల్కీకి కూడా ఆంటీయే పోస్తున్నారు. సో మిల్కీని ఎలా స్నానం చేపిస్తారు అనేది కొద్దిగా అలా చూపిస్తాను మీకు. లక్ష్మి చెప్పింది కదా ఎంత గట్టిగా ఏడుస్తుంది అనేసి, బట్ అస్సలు ఏడవలేదు, చాలా కామ్గా పోపించుకుంది. పొద్దున్న పూట ఏడుస్తుంది వద్దిన, సాయంత్రం పూట గమ్ముగా ఉంటుంది, నిద్రకు వచ్చేసి ఉంటుంది, కామ్గా పోపించుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం భలే సతాయిస్తుంది అని చెప్తా ఉండింది. ఇంకా పెద్దవాళ్ళు ఇలా స్నానం చేపిస్తే ఈజీగా చేపించేస్తారు కదా, అస్సలు భయపడరు, అంత నీట్గా వాష్ చేస్తారు, అంత చేస్తారు. మనం అంటే కొంచెం భయంగా ఉంటుంది, ఎక్కడ సోప్ లోపలికి సోప్ అది ఏం కాదు, అయినా కానీ మనకు కొంచెం భయంగా ఉంటుంది, ఎక్కడ జారిపోతారా పిల్లలు. సో చాలా కేర్ఫుల్గా చేస్తూ ఉంటాము. ఇంకా మిల్కీకి యూజ్ చేసే సోప్ కూడా డవ్ సోపే, బిట్టుకు కూడా అదే యూజ్ చేస్తుంది. ఇంకా ఫస్ట్ ఇలా కాళ్ళ మీద పడుకోబెట్టేసి 2 టైమ్స్ ఇలా బాగా ఏమంటారు బాడీ అంతా ఫేస్ అంతా వాష్ చేసేస్తారు. మళ్ళీ బోర్లో అలా పడుకోబెట్టేసి మళ్ళీ బోర్లో పడుకున్న తర్వాత ఏమంటే 2 టైమ్స్ మళ్ళీ, ఒకవేళ హెడ్ బాత్ అయితే కూర్చోబెట్టి చేపిస్తారు కదా, హెడ్ బాత్ కాకుండా నార్మల్ ఇది బాడీ బాత్ కాబట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక 2 టైమ్స్ ఇలా సోప్తో బాగా వాష్ చేస్తారు. ఇంకా మళ్ళీ ఇలా కూర్చోబెట్టేసేమంటే నోస్, ఐస్, ఇయర్స్ అన్నీ నీట్గా క్లీన్ చేస్తారు. ఇంకా నోస్లో చిన్నపిల్లలకి స్నానం అంతా అయిపోయినాక 1 సైడ్ ఊదామంటే ఇంకొక సైడ్ అంతా డస్ట్ డర్ట్ అంతా ఉంటుంది కదా, అంతా బయటికి వచ్చేస్తుంది. ఇంకా వీప్ మీద కూడా తడతారు 3 టైమ్స్ అలా, అది ఎందుకో తెలీదు. ఇంకా లాస్ట్లో ఫైనల్గా దిష్టి తీసేస్తారు, అంతే. ఆంటీ అలా చేపిస్తూ ఉంటే నాకు యాపీకి రెడ్డికి స్నానం చేయించుకున్నాను కదా, అవంతా గుర్తుకొస్తూ ఉండింది. ఇంకా మా మిల్కీకి హెయిర్ ఆయిల్ వచ్చి జాన్సన్స్ బేబీ హెయిర్ ఆయిల్, అది బాగా సెట్ అయిందంట బిట్టుకి, పాపకు కూడా, సో అదే యూజ్ చేస్తుంది. ఐబ్రో పెన్సిల్కి వస్తే డాజ్లర్ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తూ ఉంది. ఇంకా చాలామంది అడిగారు ఐబ్రో పెన్సిల్ ఎందుకు అక్క అనేసి. యాక్చువల్గా చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలకి ఐబ్రోస్ అని అలా ఫామ్ అవ్వవు కదా, ఇంకా అలా మనము ఐబ్రోస్ అలా గీస్తామన్నో పెన్సిల్తో ఒక షేప్ అనేది వస్తుంది, ఇంకా హెయిర్ కూడా లేకపోతే అక్కడ గ్రో అవుతుందన్నమాట, అందుకు ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తారు. ఇంకా డవ్ బేబీ మసాజ్ ఆయిల్ ఉంది కదా, సో దాంతో మసాజ్ చేస్తుంది. సో అన్ని ప్రోడక్ట్స్ చెప్పేసాను అనుకుంటాను. ఇంకా షాంపూ కూడా డవ్ షాంపూ యూజ్ చేస్తుంది. ఇంకా బేబీస్కి ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు, మాయిశ్చరైజర్ బాడీ లోషన్ అప్లై చేస్తాం కదా, అప్పుడు కూడా ఏదైనా మసాజ్ చేస్తున్నట్టు అలా అప్లై చేశారంటే మంచిగా నిద్ర వస్తుంది, హ్యాపీగా పడుకుంటారు. ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ ఏమంటే డవ్ ప్రోడక్ట్స్ అనేటివి కొంచెం మంచిగా మాయిశ్చరైజ్ పెట్టిందనమాట యాపీకి, బాగుండింది. మెయిన్గా బెంగళూరు క్లైమేట్కి సెట్ అయ్యేది. ఇంకా నేను అదే బిట్టుకి చెప్పాను, ఇంకా బిట్టుకి బాగుంది అనేసి ఇంకా మిల్కీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా మా ఫిజ్కి కూడా అవే. ఇంకా మమాయ్ ప్రోడక్ట్స్ అనేసి చీకు ప్రోడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, సో అవి కూడా బాగుంటాయి. కానీ ఏ బేబీకి ఏది సెట్ అవుతుందో చూసుకొని వాడుకుంటే బాగుంటుంది. ఇంకా పౌడర్ గురించి వచ్చింది అంటే, పౌడర్ బేబీస్కి ఎక్కువ అసలు అప్లై చేసుకోకపోవడమే మంచిది. ఏమంటే ఈ మధ్య డాక్టర్స్ ఏమంటే పౌడర్ అసలు పుయ్యొద్దు పిల్లలకి, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కోల్డ్ కాఫ్ అనేసి వచ్చేస్తున్నాయి, పుయ్యొద్దు అని చెప్తున్నారు. నేను లక్ష్మికి అదే చెప్పాను, వద్దు లక్ష్మి పౌడర్ మానేసేయి అని చెప్పాను, అంటే ఫేస్కి మాత్రం వద్దు అని చెప్పాను.
సో చూసారా, మిల్కీ రెడీ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయింది. ఇంకొంతసేపట్లో పాలిచ్చేసింది అంటే అలా పడుకునేస్తుంది. ఇంకా మా మిల్కీకి ఉయ్యాల కూడా చీర ఉయ్యాల, అస్సలు లక్ష్మి పక్కన పడుకోదంట, హ్యాపీగా ఉయ్యాల్లోనే పడుకునేస్తుందంట. సో పిల్లలకి ఉయ్యాల అలవాటు చేయడము చాలా మంచిది. అలవాటైపోయి మెయిన్గా చీర ఉయ్యాల అలవాటు అయిపోయిందంటే ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. రూపక్క ఆ పక్క టెడ్డీ అక్కకి రాడు అంటే ఇష్టం, వాళ్ళిద్దరికి ఇష్టం, వాళ్ళిద్దరు ఆడుకుంటారు అంతే. టెడ్డీ లక్ష్మి వాళ్ళ అత్తయ్య పిల్లల పేర్లు భలే పలుకుతారు. ఆ పక్క రూబక్క అంటారు. టెడ్డీ పేరు తెలియదంట, అంటే అంటే గుర్తుండదంట. సో టెడ్డీ ఆంటీ అని చెప్తున్నాను. ఇంకా మా లక్ష్మి వాళ్ళు చూసారు 2 పిల్లుల్ని కూడా పెంచుతున్నారు ఇంట్లో లాగా. కాకపోతే ఈ పిల్లులు ప్యూర్ బ్లాక్లో ఉన్నాయి, ఓన్లీ ఐస్ మాత్రం మెరుస్తుపోతున్నాయి. అవే ఇక్కడ వీడియో తీద్దాము అనిపించి ఇంకా షూట్ చేశాను. నేను తీసానంటే లైటింగే తీసి చూస్తాను. ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాము. అప్పుడేమంటే సుదర్శన్ కుమార్ని లక్ష్మి అడుగుతా ఉంది, ఉండండి అన్నా, అన్నం తినేసి వెళ్దురు, ఉండండి అన్నా అంటా ఉంది. ఇంకా ఈ లాక్డౌన్ వల్ల కాలేజెస్ లేకపోవడం వల్ల మా అబ్బుకి హారికాకి ఇలా చిన్న చిన్న పిల్లలతో అలవాటైపోతూ ఉంది. అదే కాలేజెస్ ఉంటే అసలు పట్టించుకోరు కదా, వాళ్ళ చదువులేంటో, వచ్చామా పోయామా అలా ఉండేవాళ్ళు. మర్చిపోయాను ఇంకొక సంగతి, మీరు అందరూ అడిగారు కదా, లాస్ట్ వ్లాగ్లో అడిగారు ఎందుకక్క పసుపు తాడు కట్టుకొని ఉన్నావు అనేసి. యాక్చువల్గా అది దేవుడిది, ఆంటీ తెచ్చిచ్చారు, 3 రోజులు అట్లే వేసుకొని ఉండాలంట, అందుకే కట్టుకొని ఉన్నాను. కొందరేమంటే బాలేదక్క నీకు, కొందరేమో బాగుందక్క నీకు, కొత్తగా పెళ్ళైనట్టుందక్క అలా అన్నారు. బాగున్నా బాగాలేకపోయినా దేవుడిది కదా. బాయ్ బిట్టు, బాయ్ బాయ్ చెప్పేసి, బాయ్ ఒక్కటి చెప్పలే చాలు. బాయ్ బాయ్ బిట్టు, బిట్టు బాయ్ బాయ్ చెప్తున్నాను, బాయ్ బాయ్. సుదర్శన్ చూసారా, నా వ్లాగ్స్లో నన్ను ఎక్కిరిచ్చేవాడు. సుదర్శన్ మాత్రం ఎలా బాయ్ చెప్తున్నాడు. బాయ్ మిల్కీ, బాయ్ 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 బాయ్. ఆంటీ బాయ్, ఆంటీ వెళ్ళేస్తాం. బాయ్ లక్ష్మి, బాయ్ నాన్న, వాళ్ళు వస్తారు. బాయ్ వేణు, బాయ్ లక్ష్మి, బాయ్ 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 బిట్టు, బాయ్ లక్ష్మి, బాయ్ నాన్న, బాయ్. ఎప్పుడు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇలా భలే బాధ చేస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు భలే హ్యాపీగా హుషారుగా వెళ్ళిపోతాము, తర్వాత ఏం జరుగుతుందా ఏంటి అనేది ఆలోచించకుండా వెళ్ళిపోతాము. వచ్చేటప్పుడు మాత్రం ఎంత బాధ చేస్తుందంటే చెప్పలేను, చాలా బాధ చేస్తుంది అసలు. అసలు వెళ్ళకుండా ఉండుంటే బాగుండేదేమో కదా, ఏంటో ఇంత బాధ వేస్తుంది అలా అనిపించే అంత బాధ వేసేస్తుంది. అంతే కదా, మనం కూడా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తాము, హ్యాపీగా వెళ్ళిపోతాము, మళ్ళీ వచ్చేటప్పుడేమో చాలా బాధగా ఏడుపు వచ్చేస్తుంది, అంత బాధగా వస్తాము. నేనైతే వెళ్ళక వెళ్తాను కదా, వచ్చేటప్పుడు ఏమంటే ఎక్కిలి పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వస్తాను. పాపం సుదర్శన్ చాలా బాధపడిపోతూ ఉంటాను నన్ను చూసి. బట్ తప్పదు కదా, అమ్మాయిలకి వెళ్ళాలి వచ్చేయాలి ఎప్పటికైనా, అది గుర్తుపెట్టుకొని వెళ్తూ ఉండాలి. దానికి బదులుగా వెళ్ళకుండా ఉండటమే బెటర్ కదా, ఇక్కడే ఉంటే నేను ఏడవను, మమ్మీ వాళ్ళని ఏడిపించకుండా ఉంటాను కదా అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. దర్శన్ కూడా అంతే, లక్ష్మి దగ్గరికి ఎక్కువ వెళ్ళకండి బుజ్జు, లక్ష్మి పాపం బాధపడుతుంది మళ్ళీ వచ్చేసేటప్పుడు అంటూ ఉంటాడు. బజ్జో 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 యాప్ కుట్టి ఆన్ చేస్తుంది పాప. చూసారు కదా, మా ఆఫీస్ గాడు పడుకునేస్తున్నాడు. హ్యాపీ ఫ్రెష్గా రెడీ అయిపోయి ఉప్మా తింటా ఉండింది వెళ్ళేసరికి ఇంటికి. ఇంకా మోహన నా కోసం చెకోడీలు మైసూర్ పాక్ తెచ్చింది కదా, అవి తినకుండానే నేను వచ్చేసాను లక్ష్మి దగ్గరికి. అలాగే పెట్టేస్తున్నాను. ఇంకా నా కోసం అవి వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఆ రోజు నేను అన్నం కూడా తినలేదు, ఫస్ట్ ఇవి తినేసేయాలనేసి కూర్చున్నాను.
చాలా టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి, బట్ నాకేమంటే ఎందుకో తెలీదు కోడూరు మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టము. ఇంకా చెకోడీలు కూడా ఎక్కడైనా అదే టేస్ట్ ఉంటాయి, బట్ అక్కడ నుండి తెస్తుంది కదా మోహన, అవి నచ్చుతాయి అనమాట. ఇంకా లడ్డూలు ఏమంటే మోహన ఫేవరెట్, సో మోహన తెచ్చుకుంది ఆ లడ్డూలు. సో అలా తింటూ ఇంకా మాట్లాడుకుంటున్నాము నేను మోహన. అంటే లక్ష్మి దగ్గరికి వెళ్ళేసి వచ్చాం కదా, లక్ష్మి గురించి అన్నీ చెప్పాలి కదా, ఇంకా మోహనకు అవే అన్నీ చెప్తా ఉన్నాను. లక్ష్మి ఇలా అయిపోయింది, మోహన చాలా బిజీ అయిపోయింది, లక్ష్మి సన్నగా అయిపోయింది, ఫేస్ ఇంతే ఉంది, చిన్న పిల్లలు ఇద్దరితో చచ్చిపోతోంది పాపం, చాలా నల్లగా అయిపోయింది. సో అవన్నీ విషయాలు చెప్పేశాను. ఇంకా మోహనాకు అవన్నీ చెప్పేసి పైకి వచ్చేసాను, అంటే వ్లాగ్ ఎడిట్ చేయాలి కదా, సో దానికి పైకి వచ్చేసాను. ఇంకా మా సుదర్శన్ వర్క్లో మా సుదర్శన్ ఉన్నాడు. సుదర్శన్కి బాబా కిందకి వెళ్ళి బాబా రికార్డ్ చేసుకోవాలి బాబా, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి బాబా అంటే, నేను బయట ఇలా ఉంటాను బుజ్జు, నువ్వు లోపల డోర్ వేసుకొని రికార్డ్ చేసుకో అన్నాడు. వెళ్ళలేదు. ఇంకా నేను రికార్డ్ చేసుకొని మళ్ళీ కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేసరికి ఇంకా మా అత్తయ్య పడుకొని ఉన్నారు. ఇంకా అప్పుడు మా అత్తయ్య ఫ్రీగా కనిపించారు, నాకు దొరికారు. ఇంకా అడిగారనమాట, ఏమైంది ఆశ, ఎలా ఉంది లక్ష్మి, వాళ్ళ అత్తయ్య ఎలా ఉన్నారు, సో అవన్నీ పిల్లలు ఎలా ఉన్నారు అవన్నీ అడుగుతూ ఉన్నారు. ఇంకా అక్కడ జరిగినవన్నీ విషయాలు చెప్తా ఉన్నాను. వెళ్ళాలమ్మా, నేను వెళ్ళి చూడాలి అసలు అంటే మా సునీల్ పంపించలేదన్నమాట. వద్దుమా నువ్వు వెళ్ళకూడదు, చిన్న చిన్న పిల్లలు వెళ్ళకూడదమ్మా బయటికి అనేసి అంటూ ఉంటాడు. పాపం వాళ్ళని పంపించలేదు. ఇంక లాక్డౌన్ అయిపోయి అని ఆంటీ వెళ్దురు కానీ అని చెప్పాను. దెన్ ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే ఏమంటే ఆంటీ నాటుకోడి చికెన్ ఇంకా సంగటి చేస్తున్నారు. అది మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది. నాటుకోడి చికెన్ అంటే పందెం కోడి అంటారు కదా, సో ఆ కోడి అనమాట ఇది. సో ఇలా ఆల్రెడీ కట్ చేసి పెట్టేశారు. ఇంకా ఆ చికెన్లో హాఫ్ చికెన్ తీసుకున్నాము, దాంట్లో పసుపు సాల్ట్ వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేస్తున్నారు ఆంటీ. ఇంకా చికెన్ ఏమంటే ఫుల్ కోడి అనమాట, అది నాకు ఎన్ని కేజెస్ అని కరెక్ట్గా తెలియదు, బట్ దాంట్లో హాఫ్ చేస్తున్నారు కదా, సో దానికి టొమాటోస్ ఆనియన్స్ వాటర్లో వేసి పెట్టుకున్నారు. ఇంకా మా అత్త ఏమంటే అల్లం పేస్ట్ సపరేట్గా, గార్లిక్ పేస్ట్ సపరేట్గా చేసుకుంటారు. సో అదే అల్లం ఇక్కడ కోసుకుంటూ ఉన్నారు. ఇంకా పక్కన ఆంటీ తెలుసు కదా మీకు, అంకమ్మ ఆంటీ మా మామయ్య వల్ల చెల్లెలు అనమాట, మోహనాకి సొంత పిన్ని. ఇంకా మా ఆంటీ ఆ అంకమ్మ ఆంటీ కూడా ఫ్రెండ్స్ లాగా బాగుంటారు. నేను లక్ష్మి ఎలా ఉంటామో జస్ట్ అలా ఉంటారనమాట. చూస్తున్నారా, కర్రీ చేసేస్తున్నారు ఆంటీ. ఒక పాన్ పెట్టేశారు, ఆయిల్ వేసేసారు, ఆవాలు జీలకర్ర వేసేసి కరివేపాకు వేసేసారు. ఇంకా అలాగే అల్లం పేస్ట్ ఇంకా తెల్లగడ్డ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు ఏమంటే దీంట్లోనే పసుపు కూడా వేసేసారు. సో ఇలా ఆయిల్లోనే పసుపు వేసేస్తే పచ్చి వాసన ఏం రాదు అంటూ ఉంటారు కదా, పసుపు వేసేసారు. దాని తర్వాత టొమాటోస్ ఆనియన్స్ కట్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకున్నారనమాట. సో అది కూడా వేసేసారు. ఇంకా ఈ చికెన్ ఏమంటే 3 విజిల్స్ ఏమో పెట్టారు. సో మరీ మెత్తగా అయిపోతుంది కదా, అందుకనేసి 3 విజిల్స్ పెట్టి, నాటుకోడి చికెన్ కదా ఉడక తొందరగా, సో 3 విజిల్స్ పెట్టేసి దింపేశారు. ఇంకా ఫ్రై చేస్తున్నారు కదా ఆ కర్రీలో ఏమంటే ఆ గ్రేవీలో ధనియాల పౌడర్ ఒక 3 to 4 స్పూన్స్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా 4 స్పూన్స్, అంటే ఎక్కువ చికెన్ కాబట్టి కారం కూడా ఎక్కువ పడుతుంది కదా. ఇంకా నాటుకోడి చికెన్ అంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఇప్పుడేమంటే గరం మసాలా వేస్తున్నారు, అలాగే చికెన్ మసాలా కూడా. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఆయిల్ యాడ్ చేస్తున్నారు. సో ఆయిల్ వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుంది, ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం నాటుకోడి చికెన్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్తో సహా దీంట్లో వేసేసుకోవాలి. ఈ సూప్ కూడా ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్. వాటర్ ఎక్కువ అయిపోయిందేమో అనుకుంటారేమో, అస్సలు లేదు. ఇంకా ఇప్పుడు రాళ్ళుప్పు యాడ్ చేశారు, అంటే నేను ఉడికిచ్చేటప్పుడే సాల్ట్ యాడ్ చేస్తున్నాం కదా, సో ఇప్పుడు టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నాటుకోడి చికెన్ సూపర్గా ఉంటుంది, కొంతసేపు ఉడకాలి, దెన్ ఫైనల్ టచ్ నేను మళ్ళీ చూపిస్తాను. ఈ లోపల ఏమంటే ఆంటీ సంగటికి రెడీ చేస్తున్నారు. ఇంకా సంగటికి ఆంటీ యూజ్ చేసే బియ్యం ఏమంటే పచ్చి బియ్యం అంటారు కదా, అది పచ్చి బియ్యం అంటారు. రేషన్లో కూడా ఇస్తారు కదా మనకి, ఆ రైస్ అనమాట. ఇంకా రేషన్లో ఇచ్చే రైస్ నీట్గా క్లీన్గా ఉండదు కదా, సో ఇలా బాగా క్లీన్ చేసేసుకుంటున్నారు ఫస్ట్. మీరు సూపర్ మార్కెట్స్లో ఏదైనా ప్రొవిజన్ షాప్స్లో పచ్చి బియ్యం అంటే ఇస్తారు వాళ్ళు, లేదా సంగటి రైస్ అని అడిగినా ఇస్తారు ఈజీగా. ఇంతకుముందు అడుగున్నారు పచ్చి బియ్యం అంటే ఏంటి అనేసి, అందుకే చెప్తున్నాను. ఇంకా రైస్ 2 to 3 times వాష్ చేసుకొని ఇంకా వాటర్ వేసేసుకొని కొంతసేపు నానబెట్టేసుకోవాలి.
ఇంకా ఇప్పుడు కర్రీలోకి వచ్చేద్దాము. సో ఇప్పుడు ఏమంటే ఆంటీ ధనియాలు, జీలకర్ర, ఇంకా తెల్లగడ్డ అది పౌడర్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. ఆ పౌడర్ లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేశారు. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేశారు. యాక్చువల్గా నేను కొత్తిమీర గార్నిషింగ్కి యాడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏమంటే ఆంటీ మోహన ఎక్కువగా కొత్తిమీర ఉన్న కరివేపాకుతో గార్నిష్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్ అయిపోయింది చికెన్ కర్రీ. ఇంకా ఇప్పుడు ఏమంటే రైస్ సోక్ చేసేసాం కదా, ఆ రైస్ తీసుకొచ్చి ఇంకా స్టవ్ మీద పెట్టేశారు. ఇంకా సంగటి రైస్ ఏమంటే 1.5 kg రైస్ తీసుకొని ఉంటారు. ఇంకా ఈ గిన్నె ఏమంటే అలవాటు, సంగటి దీంట్లోనే చేస్తూ ఉంటారు ఆంటీ. దీన్ని ఫుల్ ఆఫ్ వాటర్ పెట్టేశారు. ఇంకా ఆ రైస్ ఒక బాయిల్కి వచ్చే లోపల మన పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం. యాక్చువల్గా పిల్లలు కాదు, ఆంటీ, అంకమ్మ ఆంటీ, ఇంకా మా మోహన, వీళ్ళిద్దరు చాలా బిజీ అయిపోయారు. ఏమంటే అంకమ్మ ఆంటీ వస్తే ఆఫీస్గా ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. ఇంకా మా మోహనకి హ్యాపీ అనమాట, మాట్లాడుకుంటూ ఉంటుంది. సొంత పిన్ని కదా, చాలా మాటలు ఉంటాయి యాక్చువల్లీ. ఇంకా రైస్ చూసారా, ఇంకా బాగా కుక్ అవ్వాలి. కుక్కర్లో పెట్టేస్తే 3 విజిల్స్ పెడతారు అంటే కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది. ఇంకా ఇలా అయితే కొంతసేపు టైం పడుతుంది అనమాట. బాగా కుక్ అయిపోతుంది, రైస్ బాగా తెలుస్తుంది అనమాట మనకి. ఇలా టచ్ చేసామంటే ఇంకా వాటర్ కొద్దిగా ఉంటుంది. అప్పుడు ఇంకా ఈ సంగటి కాదు ఏమది రాగి పౌడర్, సో ఆ రాగి పౌడర్ యాడ్ చేసేసుకొని ఇంకా ఇలా మూత పెట్టేసుకుంటారు. ఒక 5 minutes అలానే మూత పెట్టేసేస్తారు. దాని తర్వాత ఏమంటే ఇంకా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేస్తా చూడండి, దాంట్లోనే ఉంటుంది సంగటి రెడీ అవ్వడము. బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ లమ్స్ లాగా ఫామ్ అవ్వకూడదు. సో చికెన్ కూర చూసారా రెడీ అయిపోయింది, నాటుకోడి చికెన్ కూర. సో ఇది రెడీ అయిపోయింది. ఇంకా సంగటి ముద్దలు చేసే లోపల మా ఆఫీస్ గాని చూపిస్తాను పదండి మీకు. నువ్వు హికప్స్ వచ్చింది, హికప్స్ నీకు హికప్స్. ఆడుకో బాగా. మీరు కూడా అంతేనా? పిల్లలకి, ఇంత చిన్న పిల్లలకి హికప్స్ వచ్చినప్పుడు అలా ఒక థ్రెడ్ తీసి నోట్లో తడి చేసి పైన ఇలా పెడతారు కదా, మీరు అలానే పెడతారేమో కదా, అప్పుడు వాళ్ళకి హికప్స్ ఆగిపోతాయి. అది మేము చిన్నప్పుడు టెడ్డీ అప్పుడు నుండి చేస్తూ ఉంటాము. ఇంకా మా యాపీకి టెడ్డీకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయంట June 6th నుండి. వాళ్ళు మెసేజెస్ పెడుతున్నారు, ఫీ కట్టండి, బుక్స్ ఇస్తున్నాం తీసుకువెళ్ళండి అనేసి. బెంగళూరుకి వెళ్ళాలి. ఒకవేళ బెంగళూరుకి వెళ్తే మళ్ళీ ఆంధ్రాకి రావాలంటే చాలా రూల్స్ ఉన్నాయంట. భయమేస్తూ ఉంది వెళ్ళాలంటే. అసలు ఏంటో ఏం తెలియడం లేదు. ఎప్పుడు వెళ్తామో, ఎలా వెళ్తామో, మళ్ళీ వస్తామో రామో, అయ్యో వెళ్తే రావాలి కదా, ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదు. ఇంకా ఆంటీ ఏమంటే సంగటి కొద్దిగా చల్లగా అవుతుంది కదా, అప్పుడు ఇంకా ముద్దలు చేస్తారనమాట. ఒక్కొక్కసారి వేడివేడిగానే చేసేస్తారు, అంటే అందరు ఆకలితో ఉన్నారంటే వేడివేడి చేసి పెట్టేస్తారు. అలా కాదు, ఇంకా టైం చాలా ఉంది అంటే కొద్దిగా అలా స్టవ్ మీదే పెట్టుంటారు, అంటే ఆఫ్ చేసేసి. ఇంకా అప్పుడు కొంచెం చల్లగా అవుతుంది కదా, అప్పుడు ఇంకా ఈ సంగటి కట్టే ఆంటీ ఎప్పటి నుండో ఇదే యూజ్ చేస్తున్నారు. కొత్తది కొనుక్కుందాం అనుకుంటూ ఉంటారు, యాక్చువల్గా ఇది ఇరిగిపోయింది. అది కొత్తది కొనలేకపోతున్నారు. కొన్ని అంతే కదా, తీసుకోవాలి అనుకుంటూ ఉంటాం, తీసుకోలేము. సో అలా ఈ సంగటి కట్టి కూడా ఇంకా దీంతోనే సంగటి చేస్తూ ఉంటారు ఆంటీ. యాక్చువల్గా ఆంటీ ఎప్పుడు రేణిగుంట సంతకి వెళ్తారు కదా, అప్పుడు తెస్తారనమాట ఆ కట్టె. అక్కడే దొరుకుతుంది మంచిగా ఉంటుంది అనేసి. మేము వెళ్ళాం కదా, అప్పుడు లేదు సంగటి కట్టె. ఇంకా దాని తర్వాత ఆంటీ అసలు వెళ్ళనే లేదు ఎక్కడికి. సో ఆ కట్టెతోనే సంగటి చేస్తుంటారు. ఇంకా అలాంటి దాంతో చేస్తే సంగటి ముద్దలు రౌండ్గా బాగా వస్తాయి అన్నమాట. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. సో ఇంకా ఈ నాటుకోడి చికెన్తో వేడివేడి సంగటి తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. ఫస్ట్ ఏమంటే సునీల్ తీసుకొని వెళ్ళి ఇస్తున్నాను. సంగటి లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. నాలాంటి సంగటి తినని వాళ్ళకి అన్నంతోనే నచ్చుతుంది. అందుకే నాకేమంటే అన్నము, నాటుకోడి చికెన్. మరీ నచ్చకుండా ఏం లేదు, ఎప్పుడైనా తింటాను. కాకపోతే నాకు మూడు ఉండాలన్నమాట. సంగటి తినే మూడు ఉంటే తినేస్తాను, ప్రాబ్లం లేదు. ఈ మధ్య ఎందుకో ఇష్టం రావట్లేదు తినడం సంగటి. అందుకే అన్నం కూడా చేసి పెడతారు కదా ఆంటీ ఎలాగో, అందుకే అన్నం పెట్టుకొని తినేస్తుంటాను. ఇంకా వీళ్ళు నలుగురు తినేశారు. తినేసి పడుకోనరా అంటే పడుకుంటారా, ఏదో ఒక ఆటలు అనమాట, అట్లా ఆడుతూనే ఉంటారు. అక్కడ కుమార్ పడుకో ఉన్నారు, డిస్టర్బ్ చేయకండి రా, బాబాయ్ పడుకుంటున్నారా అంటే కూడా వినిపించుకోరు. ఏదో ఒకటి ఆడుకుంటా అలా చేస్తూనే ఉంటారు. ఇంకా మా మోహన చూసారా, ఇంకా మాటితో కొంచెం బిజీ అయిపోయింది. ఇంకా ఆంటీతో మాట్లాడుకుంటూ అలా కొంతసేపు, ఎప్పుడైనా వస్తారు కదా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. మా మామయ్యకి లాస్ట్ చెల్లి అనమాట ఈ ఆంటీ. ఈ ఆంటీ అంటే చాలా ఇష్టం మా మామయ్యకి. ఎప్పుడు ఈ ఆంటీ గురించే ఏదో ఒకటి చెప్తా ఉండేవాళ్ళు.
ఇంకా సమ్మర్ వచ్చింది అంటే తాటి ముంజలు తినని వాళ్ళు ఉండరు కదా. తాటి ముంజలు తినడం పక్కన పెడితే చూడని వాళ్ళు కూడా ఉండరు. ఇంకా రోజు ఆఫ్టర్నూన్ సునీల్ తీసుకొచ్చేస్తాడనమాట. షాప్ నుండి స్టార్ట్ అయ్యి ఇంటికి వస్తారు కదా ఆఫ్టర్నూన్ లంచ్కి, అప్పుడు తెస్తుంటాడు. ఇంకా ఈ ముంజలు, తాటి ముంజలు చాలా హెల్తీ కదా. ఇది మెయిన్గా ఈ సమ్మర్కి చాలా చలవ చేస్తుంది. ఇంకా దీంట్లో వచ్చే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ చెమటకాయలకి అప్లై చేసుకుంటే చాలా బాగా ఏమంటారు, చాలా బాగా వర్క్ అవుతుంది. మంచి రిజల్ట్ ఉంటుంది, చెమటకాయలన్నీ పోతాయి. ఇంకా ఇవి తింటే చాలా చలువ కూడా, వేడి అనేది లాగేస్తుంది బాడీలో. సౌండ్ చేయబడి లేస్తాడు. ఓర్ బొట్టు పెట్టుకున్నావు, ఓర్ చైన్ వేసుకున్నావు, భలేకున్నావు. మా యాపీ చూసారా ఎలా ఉందో. ఒక వ్లాగ్ పెట్టాలి యాపీ గురించి. ఈ లాక్డౌన్ అంతా కంప్లీట్ అయినాక ఒక వ్లాగ్ పెట్టాలి. లాక్డౌన్కి ముందు ఎలా ఉంది యాపీ, లాక్డౌన్ తర్వాత ఎలా ఉంది అని పెట్టాలి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి యాపీని చూస్తే. ఏది దొరికితే అది వేసేసుకుంటా ఉంది. ఆ చైన్ ఉండింది ఎక్కడో డ్రెస్సింగ్ టేబుల్లో చదువుతూ ఉంటే బయటికి వచ్చింది, అది వేసేసుకుంది. ఇంకా ఈ మధ్య మా ఆంటీ బొట్టులన్నీ పాడు చేసేస్తూ ఉంది, వేస్ట్ చేస్తూ ఉంది పెట్టుకొని. ఇంకా మా రూబీ డ్రెస్సులు కనిపిస్తే చాలు అదే వేయమని చెప్పేసి ఒక్కటే పోడనమాట. ఇంకా రూబీ డ్రెస్తో, ఆ చైన్ కూడా లక్ష్మీది, ఇంకా మా ఆంటీ బొట్టుతో. హ్యాపీది ఒక్కటి కూడా లేదు దాంట్లో. ట్రీట్మెంట్ హ్యాపీ ట్రీట్మెంట్ పడతారా, గాలి పడతారు, రవ్వ పడుతుంది మళ్ళా. మ్యాట్ తెచ్చేయండి. ఏం ట్రీట్మెంట్ రా? పేషెంట్ కోల్డ్ అవుతుంది బాబా. పౌడర్ పాడేదేంది గలీజ్గా. బాబా పౌడర్ తొద్దు బాబా, కోల్డ్ అయిపోతుంది. నీచు ఎలా జంప్ చేస్తా ఉందో. దయ్యం లాగున్నారు బాబా. మన గ్యాంగ్ ఇది. నా గ్యాంగ్ ఎవర్రా? అమ్మ గ్యాంగ్ ఎవరు లేరు. యాపు నా గ్యాంగ్. నా గ్యాంగ్ నా సైడ్ కాదా నువ్వు? కాదమ్మా, బబ్బా సైడ్ అమ్మా. అవునా సరే, అవసరం లేదు పోమ్మా. టూ లేరా హ్యాపీ? నేను కూడా టూ అమ్మా. సరే నా దగ్గరికి రా. నీ పని ఇట్లా చూడు, ఇట్లా అనాలి. నువ్వు అని రూబీ, నువ్వు బాగా అంటావు వాడికంటే. టెడి నువ్వు అనరా, టెడి నువ్వు అనరా. నాన్నకు చూపిరా నాకు. నువ్వు బాగా చేసావు అందరికంటే. ఏ బాబాకి ప్రైజ్ ఇద్దాం రా. బాబా నీ హెయిర్ చూపి. కరెక్ట్ గా 10 లెక్క పెట్టాలి చెప్పారు. 1 2 నీకు ఒకటి వచ్చేసింది బరా. 1 2 3 4 5 6. కరోనా తీసేసేయాలి, కరోనా వెళ్ళిపోవాలని చెప్పండి. ఏం చెప్పింది కదా బాబా, చెప్పింది కదా వాడికి. అంతా కాపీ క్యాట్ రా, కాపీ క్యాట్ నువ్వు. వీడు కరెక్ట్ గా కిండర్ జాయ్ చెప్పేసాడు, నీకు వచ్చేస్తుంది. టెడ్డీకి రాదా బాబా? కిచెన్ సెట్ అంట. వీడికి కాపీ బుజ్జు, వాడు వీడికి కాపీ. సర్లే బాబా, వీడు కరోనా అడిగాడు కదా, అది ఏం చేస్తావు? ఏది చేస్తావు బాబా? 2 పోతాయా? జీని ఏది అనుకుంటే మోనా జీని వచ్చా, నీకేమైనా విషెస్ ఉన్నాయంటే అడుగు, చెప్పేస్తాడు. పౌడరా? ఈ పౌడర్ మోహన విష్, ఏదైనా ఒక విష్ చేయి మోహన.
ఇంకా కరోనా పోవాలి, లాక్డౌన్ వెళ్ళిపోవాలి, బెంగళూరుకి వెళ్ళాలి. అదనమాట సంగతి. మా సుదర్శన్ జీని అయిపోయాడు. మా విషెస్ అన్నీ తీరుస్తారు లేదో తెలియదు. ఇంకా బయటికి వచ్చేసి కార్ వాష్ చేసుకుంటున్నారు. ఓకే, కార్ వాష్ కూడా చాలా కామెడీగా ఉండింది. కుదిరితే మళ్ళీ షేర్ చేస్తాను ఎప్పుడైనా. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.